ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయాలు ఒక్కసారి ఎడెక్కి నేను చెప్పొచ్చును. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ప్రభావము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పడింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే కేసీఆర్ కూడా ఎట్టైనా గెలుస్తాను, ప్రజలు ఆయన ఉన్నారు, నేను రైతు బంధు ఇచ్చాను, దళిత బంధు ఇచ్చాను, బీసీ బంధు ఇచ్చాను, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ప్రతి ఒక్క జిల్లాలో నూతన కలెక్టర్లు కట్టాను, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను, అనేక హామీలతోని ఎర్రవిగి ప్రజలు 2 సార్లు నాకు అధికారం ఇచ్చారు, మరొకసారి అధికారిగా సిద్ధంగా ఉన్నారని కూడా తెలిసి నేను ఎవరు నిలబెట్టినా గెలుస్తారు, నేను ఏ వ్యక్తిని నిలబెట్టినా నన్ను ఓటేస్తారు, అతను చూసి కాదు అని ఎర్రవిగి 119 నియోజకవర్గాలకు కూడా అన్ని నియోజకవర్గాలకి 3 నెలల ముందులే అభ్యర్థిని పాటించడం జరిగింది. అది చాలా మంది కూడా అభ్యర్థులు దాంట్లో దాదాపు 4 మార్చింది. మిగతా అభ్యర్థులంతా పాత అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది. ఆ అభ్యర్థుల పైన కూడా అనేక వ్యతిరేకత ఉంది. అవినీతి మరకలు కొంతమందికి అంటున్నాయి, కొంతమందికి వ్యక్తిగత మరకలు అంటున్నాయి, కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల బ్యాడ్ వచ్చింది ఎమ్మెల్యేలకి. అలాంటి ఎమ్మెల్యేలకు మార్చమని కూడా ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చినా కూడా కేసీఆర్ వాటన్నిటిని కూడా పెడశివుని పెట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది, అధికార పార్టీ చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే. తర్వాత రిజల్ట్ చూసేలకే అంచనాలు తారుమారయ్యి అనుకున్న పార్టీని మేము ప్రతిపక్షం పోయింది, ఏ పార్టీ ఆదరణ లేని పార్టీ, అంతవరకు ప్రజాదరణ పొందలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారం రావడంతో ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా పడుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే నిన్నే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి సిట్టింగ్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అంతవరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మీకే ఇస్తాను టికెట్ అని చెప్పారు. ఏదో ఒకళ్ళిద్దరు తప్పితే అందరికి ఇస్తాను చెప్పారు. ఈ తెలంగాణ ఎన్నికల ప్రభావం చూసి జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా 30 నుంచి 40 సీట్లు మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం ఏమాత్రం లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో పెను మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పడంలో కూడా ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వారికి టికెట్లు ఇను అని కరాఖండికి చెప్పేసి ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా నియమించింది. వాటిలో అద్దెంకి అధికార పార్టీ వైసీపీ కాదు, అక్కడ టీడీపీ ఉంది, అని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అభ్యర్థిని ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఎమ్మెల్యేలో ఉన్న వ్యతిరేకతను శరీర రూపం తెచ్చుకొని అభ్యర్థిని మార్చడం జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం 175 కొట్టడం తావా సంగతి, మళ్ళీ అధికారం రావడమే ప్రధాన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి మనకు అడుగులో వేస్తున్నానని చెప్పవచ్చు. అందులోనే భాగంగానే మంగళగిరిలోని రాజధాని ఏరియాలోని రాజధాని ప్రాంతంలోని మరీ ముఖ్యమైన ప్రాంతమైన మంగళగిరి ఏరియాలోని లోకేష్ పైన గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తికి కూడా అతను ఉన్న ప్రజా వ్యతిరేకత చూసి నేను టికెట్ ఇవ్వని చెప్పడంతో వారు తక్షణమే నిన్న రాజీనామా చేసి స్పీకర్ పార్లమెంట్లోని స్పీకర్ వైఎస్డీగా సమర్పించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే ఫాస్ట్గా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గాజువాకాలో పవన్ కళ్యాణ్ గెలిచిన తెప్పల నాగిరెడ్డి కుమారుడికి కూడా వాళ్ళకు మేము టికెట్ ఇవ్వలేమని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వాళ్ళు కూడా రాజీనామా చేశారు ఈరోజు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకత మొత్తాన్ని మేము తీసివేస్తున్నాము, టికెట్లు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి కరాఖండి చెప్పడం వల్లనే ఇలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతుందని చెప్పవచ్చును. దాదాపు 34 సీట్లు మాత్రం కొంతమంది టీడీపీలో పోతారు, కొంతమంది బీజేపీలో పోతారు, కొంతమంది ఏమో వైసీపీలో ఉండి కూడా అంతర్గతంగా సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది వ్యతిరేకంగా సపోర్ట్ చేయొచ్చు. వీటన్నిటిని జగన్ కూడా అంచనా వేసుకుని ఉంటారు, వీళ్ళు టీడీపీలో పోతారు, వీళ్ళు నష్టం ఉంటుందని. అయినా కూడా ఏమాత్రం ఎనర్జీకుండా తను అనుకున్న పనిని చేసే విధంగా కూడా చేయడానికి వీళ్ళు కంకణం బదులైన. అందులో భాగంగానే 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేశారు, మరిన్ని పెను మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పినారు. దీన్ని బట్టి ఏంటంటే అధికార పార్టీ చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా గుండెలు లబ్డబ్ అనుకుంటున్నాయి. ఎందుకంటే మనకి టికెట్ ఇస్తారా ఈరా, మనలో వ్యతిరేకత ఉందా లేదా అనేది కూడా అనేక సర్వే సంస్థల ద్వారా స్వతగానే సర్వే చేసుకున్నారు. ఆ అధికార పార్టీ సర్వేలు తమ రిపోర్ట్ ఎలా ఉంది కూడా బేజీ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి రేపు 2024 ఎన్నికల్లో కూడా అధికారం చేజించుకోవడానికి ఇప్పటి కార్యాచరణ బిగిన్ చేస్తున్నారని చెప్పడం కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఎన్నికల
బీఆర్ఎస్ పార్టీ ఓటమి జగన్మోహన్ రెడ్డి పైన ఎంతగానో ప్రభావం చెప్పవచ్చును. మరొక ఇష్టం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ పార్టీకి మంచి ఊపొచ్చింది చెప్పడంలో చెప్పవచ్చును. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో టీడీపీ పార్టీ అంతర్గతంగా సపోర్ట్ చేసింది, ప్రత్యక్షంగా కూడా సపోర్ట్ చేసింది, ఆర్థికంగా కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారనేది కూడా ఆంధ్రప్రదేశ్ అక్షర సత్యము. అందువల్లనే అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో టీడీపీ జెండాలు కూడా గాంధీభవన్ రెప్రపలాడినవి. వీటన్నిటిని పరిగణన తీసుకొని రేపు మనకి కూడా ఎలాంటి పరిస్థితి రాకూడదు ఉద్దేశంతో సిట్టింగ్లో కేసీఆర్ లాగా తమ కూడా ఇబ్బంది అధికారం కోల్పోకుండా ముందాలోచనతో రేవంత్ రెడ్డి ఎలాగైతే సీఎం అయ్యారో మళ్ళీ చంద్రబాబు ఇక్కడ సీఎం కాకూడదనే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడం జరిగింది. చంద్రబాబు నాయుడు అందుకు ధీటుగా కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలను కూడా మాజీ ఎమ్మెల్యేలను కూడా క్యాచ్ చేయడానికి అనేక స్కెచ్లు వేస్తున్నారు. ఆ వైసీపీ నుంచి బయటకు వచ్చి అనేక మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు, నేను సీట్లు ఇస్తానని రమ్మంటున్నారు. అందులో భాగంగానే ముగ్గురు ఎమ్మెల్యే ఆనాడు నెల్లూరు నుంచి బయటకు వచ్చినారు. ఆనం వెంకట రమణారెడ్డి, ఆనం మాజీ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి, ఇంకొక మనిషి శ్రీధర్ రెడ్డి, మరొక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ ముగ్గురిని కూడా వెంటనే టీడీపీలోకి ఆహ్వానించి టీడీపీలోకి చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కూడా టీడీపీ ఆఫర్ వచ్చిందని కూడా మనకి అంతర్గతంగా ఉన్న సమాచారము. అతను ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే వారికి ఉన్న వ్యాపార లావాదేవీల వల్ల, జగన్తో ఉన్న పరిస్థితుల వల్ల, వాళ్ళన్న హైదరాబాద్ రెడ్డి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా వైసీపీలో ఉండటము, జగన్మోహన్ రెడ్డితో మంచి కుటుంబాన్ని వివరించడం వల్ల, అందుకని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యకలాపాలన్నీ కూడా ఈ కుటుంబం చూస్తడం వల్ల వారు రాజకీయ పైన ఎటువైపు ఉంటుందని కూడా అంతగా ఆశూసి అడుగులు వేస్తున్నారు. అంతే మరికొన్ని మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు వలేస్తున్నారని కూడా మనకు తెలిసిన విషయం. ఆ వాళ్ళలో ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చిక్కుకుంటారు, వైసీపీ దిశ నాయకులు చిక్కుకుంటారని కూడా మనకు తెలియాల్సింది. ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో కూడా ఒక పక్క వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి కూడా సావో రేవో అనే విధంగా ఇద్దరు పోరాల్సి ఉంది అని చెప్పడం ఏమాత్రం లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీకి రేపు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుంది. అదేవిధంగా టీడీపీకి ఎంత గెలవాల్సిన పరిస్థితుందో కూడా ఎంతో వైసీపీకి అంతే గెలవాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే లేకపోతే ఇద్దరు ఒకరి ఒకరి కష్టాలకు దిగా అవకాశం ఉంది. ఇప్పటికే ఆనాడు టీడీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు వైఎస్ జగన్ పైన కక్ష చేపడుతుంది. తర్వాత 2019 అధికారం వచ్చిన మరుసటి రోజు కాంచి జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీ పైన కక్ష చేయడం జరిగింది. ఈ రేపు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ పైన కూడా కక్ష చేసి అధికారాన్ని కొలాప్స్ చేసి అధికారాన్ని పోవడంతో జైలు పంపించే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారని కూడా మనకున్న అంతర్గత సమాచారం ఇంతవరకు తెలుస్తుంది. ఏమైనా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. చంద్రబాబు టీడీపీ పార్టీ బలంగా ఉంది, పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. మూడోది బీజేపీ పార్టీ కూడా టీడీపీకి మద్దతు ఉండడంతో టీడీపీ పార్టీ బాగా బలంగా ఉందని చెప్పడం ఏమాత్రం లేదు. వైసీపీకి మెయిన్ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేనిఫెస్టో కార్యక్రమాలు కానీ, అదేవిధంగా వారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, వారు చేపట్టిన అనేక ఆర్థిక విధానాలే కూడా అతను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా, టీడీపీ వైపు వెళ్తారని కూడా ఈ 2024 వరకు మనకి చూడడంలో ఏమాత్రం మనం లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.